నమస్కారం అందరికీ. నిన్న ప్రీవియస్ వీడియోస్ లో జనరల్ ఎంట్రీస్ ఎలా చేయాలో చెప్పాను. తర్వాత సబ్సిడరీ బుక్స్ చెప్పాను. సబ్సిడరీ బుక్స్ లో మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చెప్పాను. ఇప్పుడు సబ్సిడరీ బుక్స్ లో ఇంకొక టైప్ క్యాష్ బుక్ కదండి. క్యాష్ బుక్ కూడా చెప్తాను నేను ఇప్పుడు. క్యాష్ బుక్ అంటే ఏం లేదు, సింపుల్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇంకా బ్యాంక్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎంట్రీ అవుతాయి. మిగిలిన ఏ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ అవ్వవు. ఒకవేళ మీకు మిగిలినవన్నీ ఎక్కడ ఎంట్రీ అవుతాయో తెలియాలంటే ఒకసారి నేను సబ్సిడరీ బుక్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను, అది చెక్అవుట్ చేయండి. అది చేస్తే మీకు ఈజీగా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నేను జస్ట్ క్యాష్ బుక్ అంటే ఏంటి, అవి టైప్స్ అంటే ఏంటివో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ లో టైప్స్ కూడా ఉంటాయి. సబ్సిడరీ బుక్స్ లో అన్ని నార్మల్ గా ఉంటే క్యాష్ బుక్ మాత్రం సబ్ డివైడెడ్ అయి ఉంది. సో క్యాష్ బుక్ అనేది సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అనొచ్చు, సింపుల్ క్యాష్ బుక్ అనొచ్చు. తర్వాత డబుల్ కాలమ్ క్యాష్ బుక్, 3 కాలమ్ క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్, సింపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఇంకా డబుల్ కాలమ్ క్యాష్ బుక్. సింపుల్ కాలమ్ ఏమో ఈజీగా ఉంటది, అంటే దాని ఫార్మాట్ లో ఏం యాడ్ అయి ఉండదు. తర్వాత డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో డిస్కౌంట్ రిసీవ్, డిస్కౌంట్ అలౌడ్ యాడ్ అయి ఉంటది. 3 కాలమ్ క్యాష్ బుక్ లో ఏంటంటే అమౌంట్ ఉండదు, అమౌంట్ అనే కాలమ్ ఉండదు, క్యాష్ ఇంకా బ్యాంక్ కాలమ్ అని ఉంటది. ప్లస్ ఇందులో కాంట్రా ఎంట్రీస్ కూడా ఉంటాయి, అవి ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను ఈజీగా చెప్తాను. తర్వాత పెట్టి క్యాష్ బుక్, ఇది అన్నిటికంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ. ఇప్పుడు నేను జస్ట్ బేసిక్ గా చెప్తున్నాను, అంటే క్యాష్ బుక్ అంటే ఏంటి, ఏమేమి వస్తాయి అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్కటి సపరేట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఈజీగా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అవి ఒకవేళ చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఏం వరి అవ్వకండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒక ప్రాబ్లమ్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ కవర్ అయ్యేలాగా ఒక ప్రాబ్లం చెప్తాను. థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.